సత్యమూర్తి గారు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో నిజంగానే ఏమంటారనమాట, స్కూల్లో జాయిన్ అయ్యే సంఖ్య కూడా తక్కువ అవుతుందని చెప్పేసి, లేదా డ్రాప్ అవుట్స్ ఉంటున్నాయని చెప్పేసి, నిజంగా మధ్యాహ్నం భోజనం కోసం వెళ్తున్నారని చెప్పి చాలా రకాలైనటువంటి విమర్శలు వస్తూ ఉంటాయి. కానీ మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ స్కూళ్ళ గురించి, అదిగాక 10th క్లాస్కి సంబంధించినటువంటి ఒక ఫలితాల గురించి మనం చూస్తుంటే నిజంగా ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్కి ఎక్కడ తీసుకోని విధంగా అసలు ఆ మార్కులు ఏంటి, అసలుకి ఇంత ఫాస్ట్గా ఈ యొక్క మార్పు రావడానికి కారణాలు ఏంటి? నిజంగా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన ఎన్నో రకాలటువంటి ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఏదైతే పేరెంట్స్ టీచర్ మీటింగ్ సంబంధించి కూడా అక్కడ కూడా ఒక ఘనత సాధించారు. ఎలా చూడాలి సార్ దీన్ని? అంటే మొత్తం విద్యాశాఖ నిర్వహించడం అంటే అది కత్తి మీద సాము లాంటిది. ఎందుకు అంటే ఏ విద్యాశాఖ మంత్రి అయినా టీచర్లు ట్రాన్స్ఫర్లు వాటితోటే మొత్తం గడిచిపోతుంది. మెయిన్గా మీరు గమనిస్తే లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కూడా ఆటోమైజేషన్ చేసేసారు. ఇంకా దాంతో ఆ గొడవ లేకుండా పోయింది. అది చాలా గొప్ప విషయం. ఇంకొకటి ఏంటి అంటే మొత్తం విద్యాశాఖలో చాలా ఖాళీలు ఉండిపోయేవి. ఉన్నవాళ్ళు పనిచేసేవాళ్ళు కాదు. ఎందుకు ఖాళీలు చాలా ఉన్నాయండి అని ఉన్నవాళ్ళు కూడా చేయలేని పరిస్థితి ఉండేది. ఆ ప్రాబ్లం మీద లోకేష్ విద్యాశాఖ మంత్రి కాగానే కాన్సన్ట్రేట్ చేశాడు. అందుకనే 16,000 మంది టీచర్లని ఒకే ఒక్క షాట్లో మొత్తం ఫిల్ చేసేసాడు. మొత్తం మెగా డిఎస్సి. జనరల్గా ఏంటంటే ఈ డిఎస్సీలు వేసినప్పుడు అవి కోర్టుల్లో కేసులుగా మారిపోయి, కోర్టులు వాడు ఇది అంటాడు, ఇదేదో అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ప్రతివాడు కోర్టుకు వెళ్తాడు, కేసులు వేస్తారు, అది ఆపుతారు, రిజల్ట్స్ డిక్లేర్ చేయనివారు, రిజల్ట్స్ విత్హెల్డ్ చేయిస్తారు, రకరకాల సమస్యలు ఉంటాయి. అందరూ మేధావులే కదా. అందులోనూ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఉన్న రాష్ట్రం అది. అప్పటికీ చాలా కేసులు వేయించాడు. దాదాపు 100-110 కేసులు డిఎస్సి మీద పడ్డాయి. నోటిఫికేషన్ ఎంత పకడ్బందీగా తయారు చేశారు అంటే కోర్టుకి వెళ్ళినా కానీ ఏ కేసు నిలబడలేదు. వేయించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరుండి చాలా కేసులు వేయించారు. కానీ మొత్తం పక్కడబందీగా ఉండటం వల్ల నోటిఫికేషను దానికి ఎక్కడ అడ్డంకి లేకుండా మొత్తం టీచర్ల రిక్రూట్మెంట్ జరిగిపోయింది. మొత్తం 16,000 మంది టీచర్లు వచ్చేసారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళల్లో అంకిత భావం పెంచటానికి మొత్తం అపాయింట్మెంట్లు ఇచ్చే రోజునే ఒక పండగ రోజులాగా మార్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అది ఇటువంటి విషయాలన్నీ కూడా ఏమైందంటే చాలా విద్యాశాఖకి ఒక కొత్త డైరెక్షన్ చూపించినాయి. ఇందాక మీరు చెప్పినట్టు మామూలుగా పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే ఓన్లీ ప్రైవేట్ స్కూళ్ళల్లోనే ఉంటుంది. అటువంటిది పేరెంట్ టీచర్ మీటింగు గవర్నమెంట్ స్కూల్స్లో పెట్టడం. ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా విద్యాశాఖ మంత్రి వచ్చి నిలబడి, ముఖ్యమంత్రి వచ్చి చెప్తూ ఉంటే అక్కడ నిలబడి టేబుల్ పక్కన నిలబడి ఆ టీచర్లతోటి కలిసి నిలబడి ఉండటం, ఆ ముఖ్యమంత్రి వేసే క్వశ్చన్లకి సమాధానం చెప్పటం. అంటే ఇటువంటి ఆ డిసిప్లిన్ అనేది చూసే విద్యార్థుల్లో కానీ అక్కడ చుట్టూతో ఉన్న టీచర్లలో కానీ ఒక రకమైన ఆత్మవిశ్వాసం తెప్పించింది. ఆత్మవిశ్వాసానికి ఫలితమే ఈరోజు ఇది. గత సంవత్సరం 81.5% ఉన్నది. ఈ సంవత్సరం 85.8% సాధించటం అంటే రిజల్ట్స్ గవర్నమెంట్ స్కూల్స్. అందులోనూ 600 మార్కులు ఉంటే 599 మార్కులు వచ్చినాయి గవర్నమెంట్ స్కూల్లో. ఇది మామూలు విజయం కాదు, ఇది ఒక చారిత్రాత్మక విజయం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్న తీరు, అందులో సాధిస్తున్న రిజల్ట్స్ చూసి ఇప్పుడు నేను అనుకోవటం మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు బహుశా ఆంధ్రప్రదేశ్ వచ్చి చూసుకొని పోతారు. ఇక్కడ ఏంటి, వీళ్ళ సిలబస్ ఏంటి, వీళ్ళు ఎట్లా చెబుతున్నారు, ఇంత డిసిప్లిన్డ్గా
విద్యార్థులను ఎట్లా తయారు చేస్తున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ స్టేట్ లాగా రూపొందింది. Please subscribe to Leo News for more videos.